మామ ఈ వీడియోలో అయితే మన ప్రభాస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అప్డేట్ అయితే కవర్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ మన ప్రభాస్ అన్న ఒక్క డేటింగ్ మ్యారేజ్ ఎప్పుడు దీని మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేద్దాం. వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. డెఫినెట్గా ఎండ్ వరకు అయితే వాచ్ చేయి మామ. ఇంకా మా టాపిక్లోకి వెళ్ళినట్టయితే రాజాసాబ్ మూవీ అయితే పోస్ట్పోన్ అవుతుంది. అప్పుడు రీజన్ అయ్యేటువంటిది అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్లో ఇంకో మూవీ రావాలని చూస్తుంది. అందుకారణంగా ఈ సినిమా అయితే పోస్ట్పోన్ అవుతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇప్పుడైతే కొత్త రీజన్ అయితే యాడ్ అయితే అయింది ఈ మూవీ పోస్ట్పోన్ అవటానికి. ఈ మూవీని మనందరికీ తెలిసింది పీపుల్స్ మీడియా ప్రొడ్యూస్ చేస్తుందని. పీపుల్స్ మీడియాకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి కో ప్రొడ్యూసర్స్గా అయితే ఐవివి ఎంటర్టైన్మెంట్స్ అని ముంబై నుంచి ఒక సంస్థ అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ అనుకున్న టయానికి అయితే పీపుల్స్ మీడియా వాళ్ళు తీయట్లేదు. 2-3 సార్లు ఆల్రెడీ ఇప్పటికే పోస్ట్పోన్ చేశారు. ఇంకా ఐవివి ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈ మూవీ సంబంధించిన పీపుల్స్ మీడియా మీద ఫైర్ అయితే అయింది. ఈ మూవీ మీద కేసు ఫైల్ చేసింది. 218 కోట్లు ఈ మూవీ మీద ఖర్చు పెట్టారు. ఇంకా ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు, ఈ మూవీ కోసం ఎలా యూజ్ చేశారు అనేటువంటిది క్లారిటీ అయితే ఇవ్వలేదంట వాళ్ళకి. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ వాళ్ళకైతే షేర్ అయితే చేయట్లేదంట పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. అందుకారణంగా వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు. 218 కోట్లు వెనక్కి ఇవ్వాలి విత్ 80% ఇంట్రెస్ట్ అయితే కేసు అయితే ఫైల్ చేశారు. ఏంటో మన ప్రభాస్ అన్న ఏం చేసిన విమర్శలు అయితే వస్తాయి. అప్పుడెప్పుడు ఆదిపురుష్ మూవీ తీస్తే విఎఫ్ఎక్స్ కారణంగా అయితే ప్రభాస్ అన్న మటుకు మామూలు విమర్శలు అయితే ఎదుర్కోలేదు. ఇంకా కలికి సినిమాలో చూసుకుంటే కర్ణుడిగా మంచిగా చూపించారని కర్ణుడిని అప్పుడు కూడా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటో మరి మన ప్రభాస్ అన్న ఇలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క తను ఎంత కష్టపడుతున్నా కానీ ఇంకా ఏ న్యూస్ పక్కన పెట్టేసి మన ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ చేస్తున్నారు కదా. అండ్ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది 60% వరకు అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ మిగిలిన షూటింగ్ ఆల్సో జనవరి కల్లా కంప్లీట్ చేస్తారంట. ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఫైనల్ చేశారు. ఈ సినిమాని 2026 ఏప్రిల్ 3 అయితే రిలీజ్ చేస్తున్నారంట. ఇది 100% కన్ఫామ్ అయితే అయిపోయింది. రిలీజ్ డేట్ పక్కా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ పోస్ట్పోన్ అవుతుందా అంటే ఫౌజీ మూవీ 100% పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. హను రాఘుపూడి గారు చెప్పిన టైంకి మూవీని అయితే తీసుకొస్తారు మన ముందరికి. అండ్ నేను చూసుకుంటేమో మన ప్రభాస్ అన్న లైనప్ మీద ఒక లుక్ వేద్దామా. ప్రజెంట్ రాజాసాబ్ మూవీ అయితే అక్టోబర్ నాటికైతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది 100%. ఇంకా ఫౌజీ ఆల్సో నెక్స్ట్ ఇయర్కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇయర్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కల్లా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయి 2026 ఫస్ట్ హాఫ్లోనే ఈ మూవీస్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ మెయిన్ సమస్య ఇక్కడైతే వచ్చింది స్పిరిట్ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ నుంచి మొదలు పెట్టాలా లేదా సెప్టెంబర్లో అయితే అనుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచే మొదలు పెట్టాలా లేదా జనవరి నుంచి మొదలు పెట్టాలని పెద్ద సమస్య అయితే వచ్చింది. అండ్ ఎప్పుడు మొదలు పెట్టినా కానీ 2026 ఎండింగ్ లోపల ఈ మూవీని కంప్లీట్ చేసి 2026 స్టార్టింగ్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్స్ మీద మన ప్రభాస్ అనకే తెలుస్తుంది ఈ మూవీస్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో. 1 మూవీ వచ్చేసరికి కలికి 2, ఇంకోటి వచ్చేసరికి సలార్ 2. ఈ 2 సినిమాలను ఎప్పుడు మొదలు పెడతారో అండ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు. బట్ ఐ థింక్ ప్రకారం 2026 ఫస్ట్ హాఫ్లో మొదలు పెడతారు. ఈ 2 మూవీస్ని ఒకేసారి ఈక్వల్గా బేస్ చేస్తూ ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. 2 మూవీస్ని ఆల్మోస్ట్ 3 to 6 months గ్యాప్లో ఒకే ఇయర్లో రిలీజ్ చేస్తారని ప్లాన్ చేస్తున్నారంట ప్రభాస్ గారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఆల్సో ఉన్నాయి అనమాట. లోకేష్ కనకరాజ్ గారితో ఒక మూవీ ఫైనల్ అయింది. ఇంకా ప్రశాంత్ వర్మతో ఆల్సో ఒక మూవీ అయితే ఫైనల్ అయింది. ఇంకా ఈ 2 సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. అండ్ లోకేష్ కనకరాజ్ గారితో ఒక మూవీ ఉందని చెప్పే కదా, ఆ మూవీ క్యాన్సిల్ అవుతుందని అందరూ అయితే అంటున్నారు. బికాస్ ఆఫ్ ది రీజన్ విక్రమ్ మూవీ, మాస్టర్ మూవీ, ఖైదీ మూవీస్తో లోకేష్ కనకరాజ్ గారి నేమ్ అనేటువంటిది పీక్స్లోకి అయితే వెళ్ళింది. ఆయన మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ లియో మూవీతో ఆయన డిసప్పాయింట్ అయితే చేశారు. అతనైన టేర్ మార్క్ అయితే ఆ మూవీలో అయితే కానరాలేదు. ఆ సినిమా బ్రేక్ ఏమైంది బట్ పెద్దగా యూజ్ అయితే కాలేదు. మంచిగా అయితే పేరు సంపాదించుకోలేకపోయారు లోకేష్ కనకరాజ్ గారు. తను కూడా అయితే ఒప్పుకున్నాడు మంచిగా తీయలేదని. ఇంకా రీసెంట్గా వచ్చిన కూలీ మూవీ ఆల్సో అంచనాలను అయితే రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. లోకేష్ గారి ట్రేడ్ మార్క్ అయితే కానరాలేదంట. ఫ్యాన్స్ అయితే ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యారు. ఈ రీజన్స్ ప్లేస్ చేసుకొని ఈ ప్రభాస్ ఇంకా లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అయితే అంటున్నారు. ఇంకోటి ఏ తమిళ్ డైరెక్టర్ అయినా మన తెలుగు హీరోతో డైరెక్ట్గా మూవీని తీసి రిలీజ్ చేస్తే ఆ మూవీ అనేటువంటి ఫ్లాప్ అవుతుంది. బికాస్ ఈ రీజన్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ క్యాన్సిల్ అవుతుందో అయితే అంటున్నారు. బట్ ఈ మూవీ స్టార్ట్ అవడానికి ఇంకో 3 years వరకు అయితే ఉంది కాబట్టి మన లోకేష్ కనకరాజ్ గారికి గట్టి కంబ్యాక్ ఇస్తే అప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అఫీషియల్గా తెలుస్తుంది. ఇంకా మెయిన్గా మన ప్రభాస్ అన్న అనుష్క డేటింగ్లో ఉన్నారని నా చిన్నప్పటి నుంచి అయితే అంటున్నారు. బట్ వాళ్ళైతే ఫ్రెండ్స్ అని ప్రతి ఒక్కసారి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు.
ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆదిపురుష్ మూవీ టైంలో కృతి సనన్ మన ప్రభాస్ డేటింగ్లో అయితే అన్నారు అండ్ దాని మీద కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే రీసెంట్లీ ఫౌజీ మూవీలో యాడ్ చేస్తున్న సోషల్ ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్ ఇమాన్వితో అయితే డేటింగ్లో అయితే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు అయితే అంటున్నారు. అండ్ ఇంకా ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ మూవీ ప్రమోషన్స్లో ఖచ్చితంగా అటెండ్ అవుతారు కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే అడుగుతారు అండ్ అప్పుడైతే వీళ్ళిద్దరు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అప్పటి వరకు అయితే మనం అయితే అదే అయితే అనుకోవాలి. ఇంకోటి మన ప్రభాస్ అన్న పెళ్లి చేసుకుంటాడా లేదా అని డౌట్ ఆల్సో ప్రతి ఒక్కరికైతే ఉంది. మన ప్రభాస్ అన్న చేసుకుంటాడా లేదా అని అతనికే తెలియాలి. బట్ మన ఫ్యాన్స్ అందరైతే ఫుల్లీ డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. మన ప్రభాస్ అన్ననైతే ఇండియాలోనే టాప్ 1 హీరో అని చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ అన్న నెంబర్ 1 హీరో అని కాలు రగడేసుకొని తిరుగుతూ అయితే ఉంటాము. బట్ హేటర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఫైట్ చేయడానికి ప్రతి ఒక్క రీజన్కి మనం సమాధానం చెప్పగలుగుతాం. బట్ మ్యారేజ్ చేసుకోవట్లేదని ఒక్క రీజన్కి అయితే సమాధానం చెప్పలేకపోతున్నాం అమ్మ. ఈ ఒక్క రీజన్ మటుకు మన ప్రభాస్ అన్న మనకి ఫుల్ఫిల్ చేస్తే కాలు రగలేసుకొని తిరగొచ్చు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్గా చాలా బాధపడతాను ఈ మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదని. అండ్ మీరు ఆల్సో ఇలా బాధపడలేదు కింద కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఖచ్చితంగా మీరు మటుకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వీడియోకి లైక్ చేసేయండి. ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.